హలో అండి. ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్న ఆర్యవైద్య చికిత్సాలయం అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం. 1957లో ఆర్యవైద్యం శ్రీ పివి రామవారియర్ గారు స్థాపించిన ఈ హాస్పిటల్ ఆయుర్వేద వైద్యంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన ఈ ఆర్యవైద్య చికిత్సాలయానికి సామాన్యులే కాకుండా దేశ విదేశాల నుండి ఎందరో ప్రముఖులు వస్తూ ఉంటారు. ఆయుర్వేదాన్ని ఆధునిక విజ్ఞానంతో ముడిపెట్టి శాస్త్రీయంగా చికిత్స అందించడం వీరి ప్రధాన ఉద్దేశ్యం. రామవారియర్ గారి కృషితో ఏవీపీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐసీఎంఆర్తో కలిసి ఆయుర్వేద వైద్యంతో పరిశోధనలు చేసిన మొదటి సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఈ చికిత్సాలయం యొక్క పెద్ద బలం ఇక్కడ ఉన్న ధన్వంతరి దేవాలయం. క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించిన ధన్వంతరిని ఆయుర్వేద వైద్యులు గురువుగా భావిస్తారు. మన వ్యాధులు తగ్గి ఆరోగ్యంగా ఉండడం కోసం ధన్వంతరిని ప్రార్థిస్తాం. వైద్య చికిత్స ప్రారంభం ముందు పేషెంట్లు ఇంకా డాక్టర్లు ధన్వంతరిని ప్రార్థించడం ఆనవాయితీ. వైద్యులకు దేవుడిగా పిలువబడే ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశం, శంఖం, చక్రం మరియు ప్రాచీన వైద్యానికి చిహ్నమైన జలగా ఉంటాయి. ఇక్కడ జరిగే ధన్వంతరి హోమం చాలా విశేషమైనది. ఇక్కడ సలహాలు, చిన్నపాటి చికిత్సల కోసం అవుట్ పేషెంట్ సౌకర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో అనుభవజ్ఞులైన ఆయుర్వేద ఫిజిషియన్స్ అందుబాటులో ఉంటారు. ఆయుర్వేదంలో అత్యంత కీలకమైన నాడీ పరీక్ష ద్వారా ఇక్కడ డాక్టర్లు మన రోగాన్ని అంచనా వేస్తారు. మీ జీవన శైలి, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుని దానికి తగ్గట్టుగా మందులు సూచిస్తారు. మీకు రోజుల తరబడి ఉండాల్సిన అవసరం లేకపోతే కేవలం కొన్ని రోజుల పాటు వచ్చి వెళ్తూ ఓపీ ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన విధంగా కషాయాలు, తైలాలు, అరిష్టాలు మరియు లేహ్యాలను ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చిన వెంటనే పక్కనే ఉన్న ఆయుర్వేద ఫార్మసీలో మీరు ఆయుర్వేద మందుల్ని కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకునే వారి కోసం ఇక్కడ అద్భుతమైన ఇన్పేషెంట్ సౌకర్యాలు ఉన్నాయి. సాధారణంగా చికిత్స కోసం 21 రోజుల నుండి 40 రోజుల వరకు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ బడ్జెట్కి తగ్గట్టుగా రెగ్యులర్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ కాటేజీల వరకు రకరకాల వసతులు ఉంటాయి. ఇక్కడ ఉదయాన్నే ధన్వంతరి స్వామి దర్శనం, తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంటు ఉంటుంది. అసిస్టెంట్ డాక్టర్లు రోజు 2 సార్లు ప్రతి పేషెంట్ని పర్యవేక్షిస్తారు. ఇక్కడ డైటీషియన్లు సూచించిన సాత్విక ఆహారం మాత్రమే ఇస్తారు. ఈ ఆహారం పేషెంట్ త్వరగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ చికిత్స పొందే విధానం చాలా క్రమశిక్షణతో కూడుకొని ఉంటుంది. రకరకాల కేరళ సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది, డాక్టర్లు అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు కనిపించేది పచ్చని ప్రకృతి. నగర నడిబొట్టులో ఇలాంటి ప్రశాంతత దొరకటం నిజంగా అదృష్టం. ఇక్కడ కనిపించే దట్టమైన చెట్లు ఇవన్నీ నీడ కోసం పెంచినవి కాదు. ఔషధ మొక్కల నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తారు. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల గాలి పరిశుభ్రంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుంది. ఆయుర్వేదంలో పంచభూతాలు ముఖ్యమైనవి. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం. చెట్లు ఈ పంచభూతాల సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. చెట్ల నుంచి వచ్చే పదార్థాలతో చికిత్సలు చేస్తూ ఉంటారు. ఇక్కడ క్లినికల్ రీసెర్చ్ మరియు భారత ప్రభుత్వ ఆయుష్ పద్ధతులతో ఆయుర్వేద చికిత్సలను శాస్త్రీయంగా నిరూపించబడటానికి ప్రత్యేక ప్రాజెక్టు 2003లో ప్రారంభించారు. అమెరికాలోని NIHతో కలిసి పరిశోధనలు చేశారు. ఔషధాల పరిశోధన నిత్యం జరుగుతూ ఉంటుంది. పురాతన ఆయుర్వేద జ్ఞానం ప్లస్ ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ కలిపి రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ డాక్టర్లు, నర్సులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్యాంటీన్ ఉంది. వారికి పోషకాహారం అందిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడుతుంది. ధన్వంతరి ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఔషధ అభిషేకం, ఆయుర్వేద సంబంధిత హోమాలు, దీర్ఘాయుష్యు కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ధనత్రయోదశి రోజు వచ్చే ధన్వంతరి దేవుని జయంతి చాలా ఘనంగా జరుపుతారు. ఇంకా ఓనం, విషు పండుగలకు విశేషంగా పూజలు, అన్నదానాలు జరుగుతాయి. మీరు కోయంబత్తూరు వస్తే కనుక ఆర్యవైద్య చికిత్సాలయం మరియు ధన్వంతరి దేవాలయాన్ని తప్పక దర్శించండి.